గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్. సరే, సినిమా మాత్రం కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. పని కట్టుకొని ఆ సినిమాపై నెగటివ్ ప్రచారం చేసి సరే వాళ్ళు అనుకున్నది సాధించారు. అవి తీసి పక్కన పెడితే ఆ తరువాత చేస్తున్న సినిమా RC16 రామ్ చరణ్ 16 బుచ్చిబాబుతో తీస్తున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ మరియు జాన్వీ కపూర్ జంటగా వస్తుంది రామ్ చరణ్ తో ఈ సినిమాలో. అంటే ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగిపోతుంది. ఈ సంవత్సరమే ఈ సినిమాని ఇవ్వాలని గత విధాలా ప్రయత్నిస్తున్నాడు బుచ్చిబాబు. మరి దీంట్లో ప్రత్యేకత ఏమిటి? ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక బధిరుడిగా నటిస్తున్నట్ట. అంటే అది అంగవైకల్యమా, లేకపోతే ఇంకేమైనా మూగ, చెముడు, లేక ఇంకేదైనా మరేదైనా పాత్రలో నటిస్తున్నాడు. అంటే వాటిల్లో ఏదో ఒకటి ఆయనకి ఉండొచ్చు అటువంటి పాత్ర. మన రంగస్థలంలో చూసాం కదా. ఈ సినిమాపై తాజా అప్డేట్స్ ఏమిటి అంటే, ఆట కూలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి IPL తీసుకోండి, టీముల్ని కొంటారు, కొని వాళ్ళలో ప్లేయర్స్ ని కొంతమందిని కొనుక్కుంటారు. అలాగే రామ్ చరణ్ కూడా మల్టీ టాలెంటెడ్, అనేకమైన ఆటల్లో టాలెంట్ గలవాడు. వాటిలో క్రికెట్, కబడ్డీ, ఇక రకరకాలు వేరే గేమ్స్ ఏవైనా సరే, హాకీ అనుకోవచ్చు, ఇంకేదైనా సరే, కుస్తీ పోటీలు, మల్ల యుద్ధాలు, ఇటువంటి వాటిల్లో ఆరితేరిన ఆటగాట. అటువంటి ఆటగాడు ఒక్కో టీంలో వాళ్ళకి తగ్గట్టు ఈయన్ని తీసుకున్నప్పుడు కాస్ట్ పెట్టి కొనుక్కుంటారు కదా, అలా కొనుక్కున్నప్పుడు ఆ టీంలో అత్యున్నత స్థితికి వెళుతూ ఆ టీం ని గెలిపిస్తూ ఉంటాడట. అటువంటి షూటింగ్ జరిగిపోతూ ఉంది. ఢిల్లీలో కూడా జరిగింది. అదే విధంగా ఈ క్రికెట్ షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. కాకపోతే సినిమా మాత్రం ప్యాన్ వరల్డ్ మూవీగా మన ముందుకు రాబోతుంది. అసలు AR రెహమాన్ మ్యూజిక్, ఇక తారాగణం చూస్తే మైండ్ బ్లాంక్ అనమాట. సినిమా మాత్రం రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అటువంటిది రామ్ చరణ్ రీసెంట్ లుక్ కూడా ఒకటి లీక్ అయింది ఇంటర్నెట్ లో. ఆయన ఎయిర్పోర్ట్ లోంచి కారు ఎక్కడానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన బాగా గడ్డం ఎక్కువ పెంచేశారు. అసలు రంగస్థలంలో ఉన్న గడ్డం కంటే ఈ గడ్డం ఎక్కువగా ఉంది. అంటే ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది. ఒక అద్భుతమైన సినిమాని మనకి ఇవ్వబోతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నది అర్థమవుతుంది. సో సినిమా మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని డిసైడ్ చేసేయచ్చు.